చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాన్ని ఆపాలని తహసీల్దారుకి గ్రామస్తులు వినతి పత్రం అందించారు. మండల పరిధిలోని చిన్నమంగళారం గ్రామంలోని సర్వే నంబర్ 132 మరియు 133 నుండి 134లోని శిఖం పట్టాలోని భూమిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డును ఆపివేయాలని గ్రామస్తులు శుక్రవారం తహసీల్దార్ గౌతంకుమార్కి వినతి పత్రం అందించారు. వెంటనే స్పందించి నిర్మాణాన్ని ఆపివేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించడంతో అధికారులు నిర్మాణాలను నిలిపివేశారు. కార్యక్రమంలో ఆంజనేయులు గౌడ్, ఎన్ రాములు, బి శంకర్, ఏ రాములు, ఎం కృష్ణ, పి భిక్షపతి, రామచందర్, పి వెంకట్రెడ్డి, ఎన్డి జహంగీర్, బాలరాజ్, ఎన్డి అజ్మాత్, శివశంకర్, శ్రీనివాస్, ఎన్డి షాకీర్, శ్రీకాంత్, వెంకటేష్, లక్ష్మణ్, సిహెచ్ రాజు, శ్రీకాంత్, వెంకటేష్, మహేష్, సిహెచ్ శంకరయ్య, శేఖర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిన్నమంగళారం గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. నా పేరు విశ్వేట ఆంజనేయులు గౌడ్, చిన్నమంగళారం గ్రామవాసిని. ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ మనకు వెనకాల కనిపిస్తున్నటువంటి చిన్న చెరువు, ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి మా ఊరికి ఉపాధినిస్తుంది. మా ఊరికి బోర్లలో నీళ్లు ఉండాలన్నా, తానికే నీళ్లు ఉండాలన్నా మెయిన్ ఇదే జీవాధారము. మాకు ఇది లేకపోతే మొత్తం దూపకు వచ్చే పరిస్థితి. మా ఊరిలో ఇంచుమించు ఒక 3-4 వేల మంది జనాలు నివసిస్తారు. అందరికీ జీవనాధారం ఇదే చెరువు. దీన్ని చిన్న చెరువు అని పిలుస్తారు. 3 సర్వే నంబర్లలో సుమారు 18 ఎకరాల పైన ల్యాండ్ ఉంది ఇది. అయితే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది శిఖం పట్ట. తాతల కాలం నుంచి 100 ఏళ్ల నుంచి శిఖం పట్ట. ఇది ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన ధరణిలో చెక్ చేసుకున్నా కానీ శిఖం పట్ట అనే చూపిస్తుంది. శిఖం పట్ట రూల్స్ ప్రకారము ఒక ఎండుకాలంలో తను పంట వేసుకొని వానకాలంలో మొత్తం ఓపెన్ ఇడిచిపెట్టాలి. దూళ్ళు నీళ్లు తాగడానికి వెళ్తాయి, మనుషులు వాటర్ వాడుకోవడానికి వెళ్తారు. దానికి ఫెన్సింగ్ వేయడానికి ఎలాంటి తనకు హక్కు లేదు. అలాగే అందులో ఎలాంటి కన్స్ట్రక్షన్లు చేయడానికి హక్కు లేదు. ఓన్లీ ఒక పసలు పంట పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఇన్ని రోజులు అట్లనే జరుగుతుంది. తాతల కాలం నుంచి ఎండుకాలంలో దాంట్లో పంట పెట్టుకుంటారు, మీతో వెళ్ళిపోతారు. పాత యజమానులు ఉన్నా కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన యజమాని ఆయన ఏదో సెటిల్మెంట్ చేసుకొని అందులో మన్ను పోసి అందులో ఏదో వెంచర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. చెరువును కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము ముక్త ఖండంతో ఖండిస్తున్నాము. చిన్నమంగళారం గ్రామ ప్రజలమందరము. తను ఏదో రాజకీయ నాయకులు అండ చూసుకొని వాళ్ళని వీళ్ళని పట్టుకొని లంచాలు ఇచ్చి ఆ చెరువును కబ్జా చేయడానికే చూస్తున్నాడు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలైనా ఇప్పుడున్న ప్రభుత్వాలైనా చెరువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు మిషన్ కాకతీయ అనే స్కీమ్ పెట్టి కొన్ని దీనికి గవర్నమెంట్ ఫండ్ కేటాయించింది. గవర్నమెంట్ ఫండ్ కేటాయించి మిషన్ కాకతీయ కింద పూడిక తీయించారు. ఇందులో ఏదైతే మనకు నీళ్లు వాటర్ స్టోరేజ్ తక్కువైపోయిందని చెప్పి వాటర్ పూడిక తీయించింది మనకు మొత్తం కనిపిస్తుంది. గవర్నమెంట్ పైసలు పెట్టి జియో ఇచ్చి పూడిక తీయించిన దాన్ని ఈ రోజున దాంట్లో మన్ను పోసి పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు ఒక 6 నెలల ముందు ఇట్లనే అందులో మందు పోసి పూడ్చే ప్రయత్నం చేస్తే ఊరందరం కలిసి ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తే తను భయపడి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఏం ఆలోచన చేసుకున్నా, ఎవరితో కుమ్మక్కాయిండో ఏం చేసిండో తెలియదు. కానీ మళ్ళీ కొత్తగా వచ్చి అందులో నేను షెడ్లు కడతా, ఆవులను పెడతా అవి అని అంటాడు. ఈ రోజు నడిచెలరో నువ్వు ఆవులను పెడుతున్నావు. వానకాలం వస్తే మళ్ళీ ఆ చెరువు నిండినప్పుడు ఆవులను చంపేస్తావా, లేకపోతే చెరువు కట్టే తెంపేస్తావా, లేకపోతే నా ఆవులు నిండిపోతున్నాయని చెప్పి మొత్తం మన్ను పోసి చెరువును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నావా? నీ ఇనిషియేషన్ ఏంది? ఇంటకు దాని చెరువును కబ్జా చేసి మొత్తం దాన్ని ప్లాట్లు వేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మాకు తెలుస్తుంది. దయచేసి అధికారులకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి కానీ మేము వేడుకునేది ఏంటంటే 3000 పైన జనాభా ఉన్న మా గ్రామానికి ఇదే జీవనాధారం అండి. ఇప్పుడు ఈసారి వానలు సరిగ్గా వాడినందుకే ఊర్లో బోర్లు సరిగ్గా పోసలేవు, మొత్తం ఎండిపోయే పరిస్థితి, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఇది కబ్జా గురైతే మాత్రం మొత్తం ఆగమైపోతుంది ఊరు. అలాగే అందులో వాటర్ మొత్తం మన్ను పోసినాక వాటర్ లెవెల్ ఎక్కువైనా కానీ ఇటు నుంచి కోసుకపోయి మొత్తము గ్రామంలో ఉన్నటువంటి 6వ వార్డు 9వ వార్డు మొత్తం జలమయమయ్యే పరిస్థితి ఉంది. మనం నిజాంపేటలో చూస్తున్నాము. ఇప్పుడు వానోసే మొత్తం అపార్ట్మెంట్లన్నీ నీట మునిగిపోయి అంతా కొట్టుకపోయే పరిస్థితి ఉంది. చిన్నమంగళారం గ్రామానికి దీన్ని ఆపకపోతే అదే పరిస్థితి వస్తుంది. చిన్న చెరువు ల్యాండ్ ఏదైతే ఉందో అది మనకు చిన్నమంగళారం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్లు 131, 132, 133లో శిఖం పట్ట అని ఉందండి. ఎవరైనా సరే ఇప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ధరణిలో మీరు ఓపెన్ చేసి చూపెడితే శిఖం పట్ట అది. ఈ శిఖం పట్టను కాపాడాలని చెప్పి మేము ఇప్పుడు మా ఫ్యూచర్ కార్యాచరణ ఎంఆర్ఓ గారికి, నీటిపారుదల శాఖ వారికి ఇప్పుడు మేము విన్నవించడానికి వెళ్తున్నాం. వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తాము. ఇది కాపాడడానికి మన
అధికారులు పూర్తి సహకారం అందించి మా చిన్న చెరువును కాపాడి మా 3000 మంది గ్రామస్తుల ఉపాధిని కోల్పోకుండా వీరి భవిష్యత్తుకు అధికారం కాకుండా వాళ్ళు సహకరించాలని చెప్పి అధికారులకు కానీ నాయకులకు కానీ వేడుకుంటారు. ఈ యొక్క చిన్న చెరువు ఒకళ్ళ ఇది పూర్తి చేసుకోవడం జరిగితే ఏంటండి, ఈ ఊర్లో మొత్తం గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మొత్తం పడిపోయే ప్రమాదం ఉండి, ఎప్పుడైనా సరే ఈ చిన్న చెరువులో వాటర్ ఉంటేనే మా ఊర్లో తాగడానికి నీళ్లు, బోర్లలో నీళ్లు ఉంటాయి. ఈ చిన్న చెరువులో నీళ్లు లేకపోతే బోర్లు మొత్తం ఎండిపోతాయి, గ్రౌండ్ వాటర్ మొత్తం పడిపోయే ప్రమాదం ఉంది. గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ మొత్తం పడిపోతే ఫ్లోరైడ్ హీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మా గ్రామ ప్రజల భవిష్యత్తు అంధకారం కాకుండా ఈ చెరువును కాపాడాలి, వాటర్ లెవెల్స్ పడిపోకుండా చూడాలి. చెరువును కాపాడితేనే మా భవిష్యత్తు ఉంది విలేజ్ కి, కాబట్టి చెరువును కంపల్సరీ కాపాడాలని అధికారులను వేడుకుంటున్నాం. అందులో మన ఆవులను పెట్టడానికి షెడ్ అని చేస్తున్నారు, చాలా భారీ ఎత్తున కడుతున్నారు షెడ్. ఆ షెడ్డుని గిట నడి చెరువులో తీసుకుపోయి కడుతున్నారు. రేపు నాటికి వాటర్ వచ్చినాయి అనుకో ఆ ఆవులు మునిగిపోతున్నాయి అని చెప్పి దాన్ని మొత్తం పూర్తి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఆవుల ప్రాణాలు తీయనికున్నారా వీళ్ళు, లేకపోతే చెరువు కట్టలు తెగొట్టనికున్నారా, వాళ్ళ ఇంటెన్షన్ మాకు అర్థమైతలేదు. దయచేసి ఆ కన్స్ట్రక్షన్ ఆపేసి కావాలంటే తను పంట పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోమన్నాడు, కానీ ఇలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పి గ్రామ ప్రజలందరము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం దీన్ని. నా పేరు మొహమ్మద్ జహాంగీర్, చిన్న మంగళారం విలేజ్. ఇలా ముఖ్య సమావేశం ఏంటంటే మన చిన్న చెరువు గురించి. చిన్న చెరువు మొత్తం ఇంతకుముందు కూడా ఆపడం జరిగింది, కాకపోతే ఇంతకుముందు మట్టి పోసిరు, దాంట్లో అన్ని పోసిరు. గ్రామ ప్రజలు అందరూ దగ్గరుండి దాన్ని కూడా తీసివేయడం జరిగింది. ఈరోజు మళ్ళా ఏదో షెడ్ అని చిన్నదని అంటుర్రు, అది పెద్ద పత్తులను ఉండొచ్చు నాకు అయాల్సే. దానికి మనం రాబోయే రోజులల్లో తెలుస్తుంది మన దాని భవిష్యత్తు ఏంది, చెరువు భవిష్యత్తు ఉందా లేకుండా షెడ్ భవిష్యత్తు ఉంటుందా ఏమనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ ఎంపీటీసీ దీనికి అనుకూలంగా స్పందించి గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఊర్లో తిరుగుతాము, వాడేవాడు వీడేవాడని ఏం లేదు, అందరి సొత్తు. చెరువు అనేది మా తాత కాలం నుంచి ముత్తాత కాలం నుంచి నడుచుకుంటూ వచ్చే చెరువు ఇది. దీనికి ఒక గ్రామ సభ పెట్టి దీనికి ఏమన్నా పరిష్కరించిర్రా, దీని గురించి ఏమన్నా స్పందించిర్రా, దీని వల్ల కేసులు కూడా అయినాయి కదా మీ మీద, అప్పుడు కూడా ఏమన్నా దీనికి ఇది చేసిర్రా, మళ్ళా దానికి ఒక గ్రామ సభ పెట్టి అందరు గ్రామ ప్రజలను త్వరలోనే పిలిపించి గ్రామ సభ పెట్టి ఇప్పుడు హోదాలో ఉన్నటువంటి ఎంపీటీసీ ముఖ్యంగా మాజీ సర్పంచ్ కానీ ఎవరైనా కానీ దీని ఒక మధ్యలో ఒక గ్రామ సభ పెట్టినుండే ఈ చెరువు గురించి అని, మట్టి ఆపినప్పుడు పెట్టినుండే గ్రామ. పొద్దున సాటి ఇచ్చిరు, 9 గంటలకు దగ్ధమైంది గ్రామ సభ. అంటే ఎవరు రాలేరు, సభకు రాలేరు, సభ పెట్టలేరు. మళ్ళీ ఏం ఆలోచనతో పెట్టలేరో అది కూడా మా దృష్టికి తెలియదు. నేను కూడా ఒక గ్రామస్తుని, మా తాత కాలం నుంచి ముత్తాత కాలం నుంచి నేను కూడా ఇక్కడ నివాసిని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే నాకొక్కరికి వస్తుందా అని ఇవాళ అందరు వెనకకు జరుగుతుర్రు. ఇవాళ ఇది పోయిరు అనుకో మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. అది ఒక దృష్టిలో పెట్టుకొని పోవాలి. ఇది చెరువు అనేది చిన్న మంగళారానికి ఒక కళ, ఊరికి రాగానే ఒక అందం అన్నట్టు. ఇది చెరువు అంటే చిన్న చూపు చూస్తున్నారు ప్రతి ఊర్లలో, కానీ చెరువు అని కాపాడుకుంటారు, కానీ దీనికి బహిష్కరించేది అనేది ఉండదు. ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఇక్కడ వచ్చేసినటువంటి అందరు నాయకులు కానీ ఎవరైనా కానీ గ్రామస్తులు కానీ, నాయకుడు రావాలని ఏం లేదు, తెల్ల బట్టలు వేసిన రావాలి ఏం లేదు, ఎవరైనా రావచ్చు, ఇక్కడికి రావచ్చు. మనం ఎవరిని దోచుకుంటలేం కదా, ఎవరిని ఇది చేస్తలేం కదా. మనం అందరి గురించి పోరాడుతున్నాం. కాబట్టి మన తాతలు పోరాడినారు దీని గురించి, వాళ్ళు ఏమనలేరు. మన తండ్రి పోరాడినారు, అందరు చేసిర్రు. మనం ఎందుకు ఇవాళ ఇంకా జరుగుతున్నాము?